నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు 9 న్యూస్ టీవీ. ముందుగా హెడ్లైన్స్. వైద్య రంగంలో ఖాళీ ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్. వైద్య రంగంలో ఖాళీ ఉన్న డాక్టర్స్, ఏఎన్ఎం, జీఎన్ఎం, నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసీ వంటి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఇవి లేకుండా ఎన్ని హాస్పిటల్స్ నిర్మాణం చేసినా వృధా అని ఏజెన్సీ మండలాల్లో ప్రాథమిక కేంద్రాలు, హాస్పిటల్స్ నిర్మాణం చేసి డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్ లేకుండా ఎలా వైద్యం చేస్తారని ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు. చెర్ల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని, తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగ సమస్యలు వెంటనే పరిష్కారం చేయడంలో విఫలమైందని ముసలి సతీష్ అన్నారు. వర్షాకాలం సీజన్ కావడంతో ఏజెన్సీ గ్రామాల్లో ప్రధానంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, డాక్టర్లను అందుబాటులో ఉంచాలని, రోగులకు ప్రభుత్వమే మందులు సప్లై చేయాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలం కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని, అనారోగ్యాలతో వాగులు దాటలేని పరిస్థితుల్లో అనేక మంది ఏజెన్సీ ఆదివాసులు మరణిస్తున్నారని వాపోయారు. ఈసారి అలా జరగకుండా చెర్ల మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులను నిర్వహించే విధంగా ప్రభుత్వం మరియు అధికారులు, వైద్య అధికారులు కూడా చూడాలని పీవైఎల్ ప్రగతిశీల యువజన సంఘంగా కోరుతున్నామని తెలియజేశారు.